అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 15 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఏదో ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారండి. సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఆ వివరాలకు వస్తే కనుక ఈ రాశిపడేటువంటి దినఫలిత ప్రకారము ఒక బంధం అనేది మీ నుంచి దూరం కాబోతుందండి. ఈ బంధం ఎందుకు దూరం అవుతుందంటే కనుక కొన్నిసార్లు గ్రహాల యొక్క గమనంలో కొన్ని సమయాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. గమన సమయంలో వచ్చినప్పుడు ఆ సమయంలో కొన్ని బంధాలు అనేవి మనకు శాస్త్రం దూరం అవుతూ ఉంటాయి. కొన్ని బంధాలు మనకు దగ్గర అవుతూ ఉంటాయి. మరి అలాంటిది రేపటి రోజున ఈ రాశి వారికి ఒక బంధం శాస్త్రంగా దూరం అవడానికి గల కారణం ఏమిటంటే పూర్తిగా మరి ఆ బంధం వలన వీరికి ఏమైనా మంచెళ్ళు ఉన్నాయా, మరి ఈ రాశి వారికి కూడా అలాంటి సమయం దగ్గర పడిందండి. ఖచ్చితంగా ఇది ఆశ్చర్యకరంగా ఉన్న ఆ బంధం దూరం అవడం వల్ల వీరికి నష్టం జరుగుతుందా లేక ఆశ్చర్యకరమైన లాభం ఏమైనా జరుగుతుందనే పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే ఈ రాశివారు బంధాలు చాలా బాగా విలువను భావించేవారు. అందుకే ఈ మార్పు వారి జీవితంలో చాలా ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవాలి. మరి అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి వీరి జీవితంలో ఒక మలుపుగా సంఘటన జరగడం కూడా ఇది ఒక ఆశ్చర్యకరం అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి రాశి వారికి వేరువేరుగా ఉండొచ్చండి, కానీ సంకేతాలు మాత్రం స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోనైతే మీరైతే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి మేము కంటే క్లియర్గా అర్థమవుతుందండి. ఏదైనా సరే ఈ రాశి వారు రేపటి రోజున ప్రతిదీ కూడా అనుకోకుండా కొన్ని విషయాల నుంచి చెల్లి జరుగుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున ఈ రాశి వారు సాధారణంగానే ఆత్మగౌరవం ఉన్నవారు. వాళ్ళు ఎవరి కోసమైనా ఒకసారి కనుక ప్రేమిస్తే ఆ బంధాన్ని చాలా కాలం పాటు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా కష్టపడుతూ ఉంటారు. మరి జీవితకాలంలో చాలా వరకు కొనసాగినటువంటి కొన్ని బంధాలు మరి కొన్ని పెద్ద నిజాలు కూడా మనకి 3 రోజులు బయటపడిపోతాయండి. మీరు ఎంతో నమ్మినటువంటి వ్యక్తి గురించి మీరు ఊహించిన నిజం మీ ముందుకు వస్తుంది. మరి ఆ నిజం తెలిసినప్పుడు మీ మనసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని చాలా దగ్గరగా భావించారు. కానీ ఆ బంధం గురించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు ఒక విషయం మాత్రం పూర్తిగా నిజం మిత్రమా రేపటి గురించి మీ త్యాగాలు చేస్తారు. తమ కోసం మీ భావాలు కూడా పక్కన పెట్టేసుకొని గొడవ పడుతూ ఉంటారు. కానీ అవమానం జరిగినా లేదా నమ్మకం పోయినా వాళ్ళు ఆ బంధాన్ని మీరైతే తిరిగి అస్సలు అవకాశంగా కూడా తీసుకురావడము చాలా తక్కువ. అందుకే ఇప్పుడు మీకు గ్రహాల యొక్క పరిస్థితి వలన ఆ బంధాలు మీకు రేపటి ముఖ్యంగా రేపటి రోజున జీవితంలో మూసినటువంటి అవకాశాలు బలంగా కనపడుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మీకు మార్పులు జరగబోతున్నాయి. అంటే ముఖ్యంగా ఎవరు ఏమన్నా నమ్మేస్తారు, ఎవరు నిజమైన వారు ఎవరు నటించారన్నది మీరు గమనించడం మొదలు పెడుతున్నారు. ఈ మధ్య మార్పు యాదృచ్ఛికమైతే ఇది గ్రహాల యొక్క ప్రభావం వల్ల వస్తున్నటువంటి పెద్ద జాగృతి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఈ గ్రహాల గమనం వల్ల మీరు అన్ని రకాల మార్పు అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. అదేవిధంగా ఈ రాశి వారు రేపటి రోజున గతం నుంచి కూడా మీరు చేస్తే మనం జీవితంలో ఒక వ్యక్తిని ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి మీద చాలా దగ్గరగా మెలిగారు. మీరు ఆమె లేదా అతన్ని స్నేహితులుగా భావించారు, లేదా కుటుంబ సభ్యులుగా భావించారు, లేదా మీ కుటుంబంలో బంధానికి ఒక సంబంధానికి కూడా బాగుండవచ్చు. మీరు ఆ వ్యక్తిని పూర్తి సహాయంగా నమ్మారు. కానీ ఇప్పుడు కొద్దిగా ఆ వ్యక్తికి వాళ్ళకి నిజమైనటువంటి స్వభావం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దగ్గర వ్యక్తితో చిన్న గొడవలు రావటము, అనవసరమైన అపార్థాలు, తక్కువ మాటల్లో దూరం పెరగడము, నమ్మకంలో చీలిక, ఇది మొదట మీకు చిన్నగా కనిపిస్తుంది. కానీ కాలక్రమేణా అవి పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. ఇక ఈ రాశి వారు రేపటి చాలాసార్లు సహనం పాటించారు. మీరు బంధాలను కాపాడని ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ విషయం గుర్తుంచుకోవట్లేదు పక్క వాళ్ళు. మరి కొన్ని బంధాలు మన జీవితంలో కొత్త దిశగా దాకా వెళ్ళేటువంటి అవకాశం మాత్రమే కాదండి, కొన్ని విషయాలు కొద్దిగా మంచిగా జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా మీకు దూరమైనటువంటి బంధం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే
రేపటి రోజున మీరందరూ ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఎప్పుడు కూడా ఆలోచించరు. ప్రతి విషయం మనకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ రాశి వారికి ఒక పెద్ద సత్యం బయటపడే సమయం అయితే వచ్చిందండి. ఈ రాశి వారి దూరమైనటువంటి బంధం ఏంటి, మరి ఆ జ్యోతిశాస్త్రం ప్రకారం, కాలజ్ఞానం ప్రకారం మరియు గ్రహాల యొక్క ప్రభావాల యొక్క మూమెంట్ ప్రకారం చూస్తే ఇది మీకు ఒక ప్రేమ బంధం కానీ లేదా కుటుంబంలో ఒక ఎత్తు ఉన్నటువంటి బంధం కానీ మీకు పూర్తి స్థాయిలో కొద్దిగా దూరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మీతో నమ్మినటువంటి వ్యక్తి మీ వెనుక మాట్లాడే అవకాశం ఉంది. మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మీరు కానీ వేరే వ్యక్తి వాళ్ళపైన లేనిపోని చెప్పి మీ పైన వ్యతిరేకంగా కలిగిస్తున్నారు. ఎవరో చెప్పిన వాటి మీ బంధాన్ని అసలు రూపాన్ని చూపించబోతున్నారు. మీరు ఇప్పుడే ఒకసారి గ్రహిస్తారండి, ఇంతకాలం నేను నమ్మది నిజమైన బంధమా లేక నటన అని మీరే ఆశ్చర్యపోతారు. అలాగే రేపటి రోజున కూడా మీకు ఒక మాట కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక ఫోన్లో కానీ అనుకున్న విధంగా రేపటి రోజు మీకు ఒక అనుమానం అనేది కలుగుతుంది. ఆ వ్యక్తుల గురించి మీరు మళ్ళీ ఆలోచనలో మరింత మొదలు పెడతారు. ఇక రేపటి రోజున ఎందుకంటే రేపటి రోజున ఆ బంధాలు మనకు పూర్తిగా శాస్త్రంగా మూసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందండి. ఇది తప్పనిసరిగా చేదు విషయమే అనుకోవద్దు. రేపటి రోజున అదే కొన్నిసార్లు దూరం అయ్యేటువంటి బంధం వల్లే మన జీవితంలో కొన్ని మంచి మార్పులు కూడా తీసుకొస్తాయి. ఈ పరిస్థితి ఇప్పుడు ఎందుకు వస్తుందంటే కనుక చాలామంది అడుగుతూ ఉంటారండి, బంధం అనేది ఎప్పుడు దూరం అవుతుంది, మరి టైం బాగా మనపైన అపార్థం చేసుకున్నారని కూడా కాదండి. జ్యోతిషపరం చూసినట్లయితే సమయాల యొక్క గ్రహాల యొక్క ప్రభావం అనేది ఇలా ఉంది. నిజమైన ప్రభావం వల్ల ఏంటంటే నిజమైన వ్యక్తులు ఎవరో తెలుసుకోకపోవడము, నకిలీ బంధాలను మనం నమ్మి ఆ నకిలీ బంధాలతోటి స్నేహం చేయడం వలన మన జీవితంలో అనవసరం లేని బంధాలను ముగిసి కొత్త విధంగా జీవితాన్ని శుద్ధి చేసి లైఫ్ క్లీన్గా అవుతుంది. ఇందుకు రేపటిలో నా పరిస్థితి మరింత స్పష్టంగా ఉంటుందండి. ఎవరో ఒకరు మీరు నిజం చెప్తారు. మీరు స్వయంగా ఒక విషయాన్ని తెలుసుకుంటారు. అప్పుడే మీకు తెలుస్తుంది మీరు నమ్మిన వ్యక్తి నిజమైన వాళ్ళు కాదని. రేపటి రోజు మీకు ఖచ్చితంగా ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకుంటారు. ఆ బంధాన్ని కొనసాగించాలి లేక దూరం అవ్వాలని కూడా మీరు ఆలోచించుకుంటారు. చాలామందికి బంధాల విషయంలో క్లారిటీ అనేది ఎప్పుడు కూడా రాదండి. మనం అందరితో స్నేహంగా ఉంటాం, అందరితో సరదాగా ఉంటాం అనుకుంటారు. కానీ ప్రతి బంధం మనకి ఏదో ఒక రూపంలో ఒక అవకాశాన్ని అయితే ఖచ్చితంగా మంచి చెడు లేకపోతే ఒక గుర్తింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ దాన్ని గుర్తుపెట్టుకుని నిలబడి మనం ఎందుకు వెళ్తే నిజమైన మిత్రం అనేది రేపటిలో ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు నిలికేయాలని మనకు తెలుస్తుందండి. ఖచ్చితంగా కూడా రేపటిలో ఒక దూరం బంధం అనేది మీకు దూరం కాబట్టి ఆ బంధాన్ని దూరం అవడం వల్ల మీకు నష్టమా లాభం అనేది ఇప్పుడు ముఖ్యమైన విషయం కూడా తెలుసుకుందాము. ఈ బంధాలు దూరం అవడం వల్ల ఏమవుతుందంటే కొత్తలో కొంత బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారు బంధాలు చాలా ఎక్కువ విలువిస్తూ ఉంటారు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు విషయం గ్రహిస్తారండి. ఆ బంధం లేకపోవడం వల్ల మనసు ప్రశాంతత కలుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి, మంచి వ్యక్తుల జీవితంలోకి రావడం జరుగుతుంది. మొదట నష్టం అనిపించినా తర్వాత అది లాభంగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మరి రేపటి ఆ బంధాన్ని మీరు దూరం చేసుకుంటే మీకు అది కూడా మంచిదేనండి. ఏదైనా సరే గ్రహాల గమనం అనేది మనకు అనుకూలం లేనప్పుడు మాత్రం అలాంటి బంధాలు మనం దూరం చేసుకునేటువంటి తప్పు లేదండి. అదేవిధంగా రేపటి రోజున పరిస్థితిపై ఒకసారి మీకు అదుపు వచ్చాక మీ ఆతృత మామైపోతుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మబ్బు ముడగ తాగగానే కనిపించినట్లు కానీ ధైర్యంతో తాగగానే ఆతృత, భయం, యాంగ్జైటీ అనేవి మోటార్ స్పర్శలో కరిగిపోతే అర్థం చేసుకోవాలి. రేపటి రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమని తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూలమైన ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. మీ మనసు మీ మధ్య జరిగిన కొన్ని విషయాల వలన కలతపడుతుంది. ధ్యానం, యోగా ఆధ్యాత్మిక పరంగా శారీరకంగా ప్రయోజనకరం కాగలవు. మీ ప్రతిష్టకు భంగం కలిగించే వారితో కలిసి ఉండాలని ఎదిరించండి. రేపటి రోజు మీ జీవిత భాష మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు. మీ కుటుంబము మిమ్మల్ని అర్థం చేసుకోవాలని భావిస్తారు. అందువల్ల మీరు వారికి దూరంగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. మీ ప్రేమ బంధం బలపరచడానికి శివుణ్ణి మరియు శివాలయము, హనుమాన్ దర్శనము, ప్రసాదంలో గుళ్ళో ప్రసాదం పంచడం ద్వారా మీ యొక్క బంధం అనేది బలపడుతుందండి. రేపటి రోజున అన్ని రకాల కూడా ఆంజనేయ స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది. మరి తెలిసిన కన్యా జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.